నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని మాట్లాడుతున్నాను. నేను ఎన్నో సంవత్సరాలుగా అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి, న్యూమరాలజీ అంటే ఏంటి, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ ఎలా ఉండాలి, ఏ విధంగా చేసుకుంటే మీరు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయాల్సినటువంటి రెమెడీస్ ఏంటి, పేరులో కరెక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పి ఎంతోమంది నన్ను కలవడం, ఎంతోమంది ఆనందంగా చక్కగా సక్సెస్ చూడటం కూడా జరుగుతూ ఉన్నది. చాలా బాగుంది. చాలామంది మ్యారేజ్ చేసుకోనని చెప్పి ఇబ్బంది పెడుతూ ఉంటారండి. ఎన్ని రోజులైనా కానీ ఆడపిల్లలు మగపిల్లలు కూడా అలానే ఉన్నదండి. ఇప్పుడు ఈ మధ్యలో మ్యారేజ్ చేసుకోమంటే నేను ఇప్పుడే చేసుకోను అని చెప్పి వాయిదాలు వేయటం అలా జరుగుతూ ఉంటుందండి. అలా జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళ జాతక చక్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ పేరులో ఉన్న ఇబ్బందులు, వాళ్ళ సంతకంలో ఉన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా వాళ్ళని పోస్ట్ పోన్ చేసేటువంటి విధంగా చేస్తుంది. మ్యారేజ్ చేసుకుందాం, తర్వాత చేసుకుందాం, ఇప్పుడు తొందరే ఉందిలే అని రకరకాలుగా అలా లేట్ అవ్వటం జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇలా ఎవరైనా మీ పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మ్యారేజ్ని పోస్ట్ పోన్ చేస్తున్నా, మ్యారేజ్ చేసుకోవడానికి లేట్ అవుతున్నా, ఇలా చేస్తూ ఉంటే ఒక్కసారి నన్ను కలవండి. కలిస్తే అసలు వాళ్ళు ఎందుకు మ్యారేజ్ చేసుకోవద్దు అనుకుంటున్నారు, ఎందుకు లేట్ చేస్తున్నారు, దానిలో ఏమన్నా జాతక చక్రం ప్రకారం ఏమైనా రెమెడీస్ ఉంటే చేసి వాళ్ళ పేరులో మ్యారేజ్ అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి నంబర్ పెట్టి వాళ్ళ సిగ్నేచర్లో మంచి నంబర్లలో సిగ్నేచర్ వచ్చే విధంగా, మంచి సిగ్నేచర్ చేసుకునే విధంగా అన్నీ కూడా కరెక్షన్స్ అన్నీ చేసి బాగా వీళ్ళందరూ కూడా బాగా డెవలప్ అయ్యే విధంగా చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి కుదిరితే నన్ను కలవండి. అంతా కూడా చాలా మంచిగా మీ పిల్లలు మీరు అంతా కూడా బాగా డెవలప్ అయ్యేటట్టు చేసి పెట్టడం జరుగుతుంది. నమస్కారం.